అతను పోయాడు కుమారుడు నా కుమారుడైన దంబకాసురుని హతమార్చిన వారాయన కనుక వారి దగ్గరికి పోయి ముందు ముందు చేసుకున్న భర్తను ఈ యొక్క మా అన్నయ్య రావణ రాజేంద్రుని చేతులు హతమయ్యాడు. మా అన్నయ్య నాకు భర్త మరణమయ్యాడు. నాకు ఒక్కగాను ఒక కొడుకు జంబకాసురుడు. దేవా నన్ను పార్వతీ జగత పాలన చేయము దూరము చేయకు దేవా మమ్ము పార్వతీ జగత పాలన చేయము దూరము చేయకు దేవా నన్ను శ్రీ మనోహర రామచంద్ర మదన సుందర నన్ను ప్రబల ఈ సతీమణితో ఉండడం గల కారణమేమి? దశరథుని పెద్ద కుమారుండను తరణి పదగన మా తల్లి ఆజ్ఞతే కడలిటకు వచ్చిన వాడను శంకరో వనవాసమునకు నా పేరు రాముడు. ఈ స్వాధీనాన్ని సీతాయని నామము గలదు. మరియు మీ పేరు మీ సవిస్తారమేమో నాకు తెలుసు. నా పేరు చెప్తే కానీ మీరెవరు? అయోధ్యాపురం పరిపాలించేటువంటి కుమారుడు దశరథ మహారాజు కొడుకు. ఈ అడవిలో పడయ్యారు మీకు ఆడస్త్రీని పట్టుకొని ఇంత పెద్ద కారణ్యపడిలో ఉండడం గల కారణమేమి? అసలు మీ భార్యనా లేకుంటే ఏమన్నా తీసుకొచ్చిన వ్యక్తి? మా తండ్రి ఆజ్ఞతే మేము అరణ్యవాసానికి వచ్చిన అరణ్యవాసానికి పంపలేనందుకు ఊళ్ళో వచ్చి ఆగలరా? ఇక్కడ మీకు ఊళ్ళో బావు మీకు దశరథ మహారాజు కొడుకు మీకు ఊళ్ళో ఉండమంటే జంగల అంటే మీ భార్య కాంతామని మేము మా తండ్రి ఆజ్ఞతే మేము అరణ్యవాసము తిరుగుటకై వచ్చి ఉంటుంది. అయ్యా, నేను లంకాపురం పరిపాలించేటువంటి రావణాసురుడు అతని పేరు సుగంధి అందు రామనామము పలుమార్లు విని ఉంటుంది కానీ ఎన్నడూ నిన్నెప్పుడూ చూడలేకపోయింది. ఇప్పుడు ఒక మాట తెలుపదను వినుము స్వామి. ఓ రామ శ్రీరామ ఓ సీతా ఓ రమణి రామ శ్రీరామ ఓ రామ శ్రీరామ ఓ సీతా ఓ రమణి రామ శ్రీరామ ఓ సీతా నన్ను చూడమంటే నిన్ను చూడమంటే నన్ను చూడమంటే నేను చూడమంటే చేసినాక ఏం చేస్తాడేమో కూడా కానీ రాముడు కదా అక్కడ. లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళిద్దరే కదా నిన్నే ప్రేమించుతున్నది కావున నన్ను వివాహం ఆడు. సీతా నాకున్నది నాటి నీవేనానే సీతా నాకున్నది నాటి నీవేనానే సీతా నాకున్నది నాటి నీవేనానే నాయంబు తెలియావే నాటి నీవేనానే నాయంబు తెలియావే నాటి
భార్యకు సీతాదేవి ఉన్నది, నీవు నాకు ఎందుకు వాళ్ళకు కొమ్ము. ఆహా సీతాదేవి విడవు నా మాటలను నమ్ము సీతాదేవి విడవు నా మాటలను నమ్ము నీవు నా కోర్కెలను నిజముగా తీర్చుమయా నీవు నా కోర్కెలను నిజముగా తీర్చుమయా సీతాదేవి విడవు నా మాటలను నమ్ము రామచంద్రమూర్తి ఆ సీతాదేవి గురించి నన్ను వివాహం మాడు ఏం కావాలి ఏ కన్నుడున్నాడు కబ్బలు కొనుక్కొస్తాడు సరే ఏ కన్నుడున్నాడు లక్ష్మణుండగా లక్ష్మణుండగా అందమైన వాడు లక్ష్మణుండగా అందమైన వాడు ఏ కన్నుడున్నాడు లక్ష్మణుండగా సుధాన్ని లక్ష్మణుడు అదే చక్కని వాడు అతని సన్నిధానంలో పోతే నేను పెళ్లి చేసుకోను. విరహాబాలకు తారావు కమలానయనుడా విరహాబాలకు తారావు కమలానయనుడా విరహాబాలకు తారావు కమలానయనుడా మన్నాద బాణములు మహేశేను రామ 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 అట్లా దిక్కు అయితే లాస్ట్ నీ పక్కన కొడుకోకూడదు మంచి కావాలన్నా మంచి పని అయింది రాముడు దొరుకుతారా మరి నా రాముడెక్కడా రావణాసురుడు దొరుకుతారా నా రాముడెక్కడా నేను రాముణ్ణి కాదు అంటే గట్టిగా పట్టుకున్నావు. ఇప్పుడు ఇన్ని లైఫ్ లేకపోతే ఇంతమంది లేకుంటే నన్ను రేపు చేస్తున్నాను. నా రాముడెక్కడా మురికి పంటలు గుండెలు పండి నేను గట్టిగా ఉన్నానంటే అచ్చి గట్టిగా పట్టుకున్నాను. మా రాముని తాను కోరుకున్న వివరాలు ఏ నన్ను ఇంత వెళ్ళాను. ఇప్పుడు ఇల్లు లేకపోతే నన్ను రేపు చేస్తూ కాగదా మన్మత బాణములకు కారణే కై ఉంటుంది కావున నన్ను వివాహం ఆడు సంతోషముగా వాడు సదిగాను తెలుగును. సంతోషముగా వాడు సదిగాను తెలుగును. సతిగాను తెలుగును మతి మరవకపోయిదము. సతిగాను తెలుగును మతి మరవకపోయిదము. చూడండి లక్ష్మణుడు నేను గాంచినంతలోను అతని సంతోషంగా నేను పెళ్లి చేసుకోగలను పొమ్ము. ధరణి కల్పగురే హరిదాసి ధరణి కల్పగురే హరిదాసి కల్పగురే
శరణు వచ్చిన వాడిని రక్షించే దాదావని ఏముంటుంది విశేష గాంతి ఏముంటుంది నన్ను కూడా వివాహం ఆడు ఏ ఆగు ఎందుకమ్మా పవర్ లేని కాడికి పోయి ఎన్ని స్టార్టర్లు వచ్చినా ఏమన్నా వస్తుందా పవర్ ఉన్న కాడికి పోవాలి తోట వస్తుంటే కరెంటు నీళ్ళు వస్తుంది ఆయనకన్నా కరెంటు ఉన్నదా నాకున్నది పవరు మా రాముడు చూస్తే అంత నీకే ఉన్నది మరి అయ్యా నీ దగ్గర కరెంటు దుక్కున్న వాడు ఇక కొంచెం ఇచ్చి ఉంది వెనకబెట్టే ఆగు వెనకబెట్టాలి ఇదే మొన్న మేము చేస్తే తప్ప వాళ్ళు కాదు ఇది మా ఈ అయ్యం పెడితే వెలుగుతుందా ఇగో నీకే కరెంట్ ఉన్నది నాకే కరెంట్ ఉన్నది ఇగో నీకు నూరు ఇక నువ్వు నాకు ఇద్దరికి కరెంట్ ఉన్నది అందుకొరకే నువ్వు నాకు చూస్తా ఏం మాట్లాడుతుంది పవర్ ఉన్న కడ చూసుకో రమణి నన్ను ముట్టారాకే ఓ తరణి పాప సీత తప్పు చేయకుండా జనాలు ఏమంటే సీతకు అగ్ని పరీక్ష పెట్టిగా మరి రాముడు ఎంబడి ఇప్పుడు ఈమె పడ్డదిగా మరి రాముడికి ఎందుకు పరీక్ష పెట్టలేదు కదా రామాయణం ఇట్లా ఎందుకు జరగలేదు రాముడు కూడా పరీక్ష ఉంటే అర్థమయ్యేది అసలు రామాయణం ఇద్దరు భార్య భర్తల మధ్య ఇద్దరు తెలిసేది కదా చూడు ఆడదానికే పరీక్ష పెట్టింది మగైనా కూడా పరీక్ష పెడతాం అంటే అది ప్రూవ్ అవుతుంది ఆడవాళ్ళు ఎంబడి పడ్డారని అర్థమవుతుంది బయటికి వెళ్ళిపోతా కోడి పుంజుకున్న రేషం నీకు లేదా అనేది కోడి పుంజుకి ఏం రేషం అంటావా తెల్లారంగానే కోడి పుంజు ఏం చేస్తుంది అడిచానా సేవగా పెంట మీద ఓడక ముక్కుతుంది మక్క గింజ దొరుకుతాయి అట్టకన నోట్ చేసుకోదు దాన్ని పట్టుకొచ్చి బయలు వేస్తుంది అంటది కోడి పెట్ట ఇది ఒక్కటే తింటానా అదిరి కట్టది ఈ పుంజు ఏం చేస్తుంది తెలియని కూరగాయలు తెలియదు మీ చిన్నోడు మంచిగా ఉంటాడు కాము అక్కడికి వేరే గారికి ట్రాన్స్ఫర్ ఉంటే పెళ్లికి నెక్స్ట్ ఇయర్ పంపి అంటే ఆయన ట్రాన్స్ఫర్ ఉంటే పెద్ద పెళ్లికి వచ్చుడు లేకపోతే అంటే పెట్టుకోవచ్చంలో కూడా లేవు ఇలా గవర్నమెంట్ అయింది కదా పెట్టుకోవాలి ఫస్ట్ గవర్నమెంట్ లేదు సల్మాను బతిలాడిన నీ ఏకానారి వ్రతుండను గాన లక్ష్మణుడు పదములకై పోయిన వాడైనాడు అతని సన్నిధానమునకు పొమ్ము నిన్ను వనములనే పెళ్లి చేసుకోగలడు నమ్మగలడా నీ తమ్ముడైన
స్వామి రఘునందన తమ యాత్రకే పోయేది కానీ మీ తమ్ముడైన లక్ష్మణుడు నన్ను గ్రహించడం లేదు కదా. అనుమానము లేక గని ముక్కు జవులు వాదు రణమనరింపగల్ బ్రహ్మం తోడం తంపుమయా హే సుగంధి లక్ష్మణుడు నేను గాంధీనంతలో వివాహం చేసుకోగలడు పొంగు.